భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా జమ్మూలోని సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ నుంచి కాల్పులు జరగడంతో నారాయణ్ అనే గ్రామంలో పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక ఇంటిపై 2 బాంబులు పడటంతో పూర్తిగా డ్యామేజ్ అయింది. భారీ శబ్దంతో పాక్ వైపు నుంచి బాంబులు వచ్చి పడ్డాయని, ఊరంతా కంపించిపోయిందని స్థానికులు తెలిపారు. భయంతో పరుగులు తీశామని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం నారాయణ్ గ్రామం నుంచి మా ప్రతినిధి రఘు అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల తర్వాత జమ్మూలోని సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి కొంత భీతావహంగా ఉంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. సీమాంత ఉగ్రవాదానికి అవసరమైన అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సీజ్ ఫైర్ సంబంధించిన కాల్పుల విరమణకు సంబంధించి ఒక అవగాహనకు వస్తున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రస్తుతం జమ్మూలోని నారాయణ అనే గ్రామంలో సాక్షి టీవీ బృందం ఉంది. 9 గంటల ప్రాంతంలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటిపై పాక్ వైపు నుంచి పెద్ద ఎత్తున షెల్లింగ్ జరిగింది. దాంతో ఇల్లంతా కూడా డ్యామేజ్ అయింది. ఆ సమయానికి కుటుంబ సభ్యులు అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. దాంతో ప్రాణాలని కూడా రక్షించుకున్న పరిస్థితి. కానీ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో 2 బాంబులు పడ్డట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, గ్రామస్తులు చెప్తున్నారు. భారీ శబ్దాలు వచ్చాయి. ఒక్కసారిగా ఊరంతా కూడా కంపించిపోయింది. ఆందోళనతో జనం అంతా కూడా ఇళ్ల నుంచి పారిపోయే పరిస్థితి అని చెప్తున్నారు. ఇంటి ఓనర్ ప్రస్తుతం అయితే ఇక్కడ లేరు. 2 ఫ్యామిలీస్ ఇక్కడ ఉండేవి. పరిస్థితి ఇలా ఉంది. ఇప్పటికే జమ్మూకి సంబంధించిన లోకల్ అడ్మినిస్ట్రేషన్ నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నాయి. భారీ శబ్దంతో బ్లాస్ట్ జరగడంతో ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా, ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా ఎక్కడికక్కడ పడిపోయింది. చెల్లాచెదరైపోయిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఈ ఇంటి దగ్గరికి వచ్చి జనం అంతా కూడా చూస్తున్నారు. ఇంటి ఓనర్ కూడా వచ్చి చూసినారు. పశువులు కూడా, ఇక్కడ ఉన్న పశువులు కూడా 3 చనిపోయాయి. మిగిలిన 2 ఉన్నాయి. ఇక్కడే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. దానికి సంబంధించి ఎంత తీవ్రత ఉంది అంటే బాంబు పేలిన తీవ్రత ఎంత ఉందో అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పాక్ ఉగ్రవాద చర్యలకు ఇది సజీవ సాక్ష్యంగా చూడాల్సి ఉంటుంది. సామాన్యులను టార్గెట్ చేసుకొని ఏ విధంగా దాడులకు పాల్పడిన అంశానికి సంబంధించి ఇల్లంతా కూడా డ్యామేజ్ అయింది. ఇంటి ఓనర్తో మాట్లాడడం. सर बताइए, शुक्रवार के दिन क्या हुआ? रात में आफ्टर सीज फायर के बाद में क्या हुआ आपके घर के? सीज फायर के बाद जब हम घर आए थे तो हमारे बी ने बोल दिया नहीं आना इधर, तो हम वापस चले गए. जब बोले थे 4 बजे सीज फायर हो गया, फिर उसके बाद ना इधर गोले पड़ गए रात को. घर में कौन कौन थे? बाकी ये जब सीज फायर हुआ ना 5 बजे, तो ये सब रिटर्न आ रहे थे घर में. बोला अब सीज फायर हो गया, चलते हैं घर में. जब मैं आया 7 बजे इसने फायरिंग चालू कर दिया. फिर मैंने इनको फ़ोन लगाया. मैं कहा माता ना कहाँ पहुँचो? बोले हम रास्ते में भैया आ रहे हैं. मैं माता ना इधर फायरिंग चालू हो गया. बोला नहीं है, मैं नहीं, वापस चले जाओ. फिर ये सब वापस चले गए जहाँ उधर पीछे कहीं नाले नूले में. फिर वापस आए. फिर 9 बजे इधर फायरिंग इधर लगाए. उसी टाइम एक इधर पड़ा, 2 पड़े इधर बांधे हुए थे गाय. 3 गाय थी, 3 गाय खत्म हो गई, उसी टाइम मर गई. और 2 पड़े हैं अभी. ये अभी ना कुछ खा रहे हैं ना, अभी भी मरी जाएंगे. बस ये बात. कितना साउंड कितना था? भारी था? बहुत ज़्यादा साउंड था, बहुत ज़्यादा. तो पूरे एक इस मकान के शीशे पूरे टूट गए हैं, मेरे मकान के पूरे शीशे टूट गए हैं, इस मकान के पूरे शीशे टूट गए. कितनी आवाज़ होगी. फिर एक मकान उधर है, उसके 2-3 टूटे हैं सामने. आवाज़ से ही टूटे हैं ना वो. तो अब आगे क्या देख रहे हैं? अभी आगे वाले दिन में आज सब थोड़ा शांत होगा, क्या सोचे आपके? शांत कहाँ होगा? वो तो शांत तो होने वाला नहीं है. वो ये बोल रहे हैं ना कि सीज फायर कर देंगे, समझौता करें. वो कुछ नहीं करने वाला. उसने यही काम करना. एक पहले भी इसने ऐसे किया, 5 बजे समझौता, 7 बजे फायरिंग कर दिया. अभी फिर वो ऐसे ही करेगा. अभी वो पब्लिक आ रही है ना, क्योंकि उसका अटैक सीधा पब्लिक पे होता है. पाकिस्तान सीधा पब्लिक पे अटैक करता है, बाकी किसी पे नहीं करता. ఓకే, మొత్తం చెప్తున్నారు స్థానికులు పాకిస్తాన్ ప్రజలను, సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తుందన్న అభిప్రాయాన్ని వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, డ్యామేజ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడికక్కడ కూడా ఇంట్లో ఉన్న మొత్తం మెటీరియల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంటి కిటికీలకు కూడా సంబంధించిన అద్దాలు అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. 2 బాంబులు పడ్డట్టుగా చెప్తున్నారు. ఇంటికి సంబంధించి కిటికీలన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. అప్పుడే రావాలనుకుంటున్నారు. సీజ్ ఫైర్కి సంబంధించి అవగాహన కుదిరింది. మీడియాలో వార్తలు వచ్చే సమయానికి వారంతా చేరుకునే సమయానికే ఇక్కడ ఇంటిపైన పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర,
జమ్మూ సరిహద్దు నుంచి. పాకిస్తాన్ దాడిలో జమ్మూ సరిహద్దుల్లోని కోట్ మొహరా గ్రామంలో పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి పాక్ నుంచి షెల్లింగ్ జరగడంతో 2 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్కసారిగా దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం గ్రామమంతా ఖాళీగా కనిపిస్తోంది. చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సాధారణ పరిస్థితులు వచ్చాకే వారు గ్రామానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. జమ్మూ సరిహద్దు గ్రామం కోట్ మెహరాలో ప్రస్తుతం సాక్షి టీవీ బృందం ఉంది. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అవగాహన జరిగిన తర్వాత ఈ గ్రామాలపైన పాక్ వైపు నుంచి బాంబుల దాడి జరిగింది. ప్రస్తుతం కోట్ మెహరాలోని గ్రామంలోని 2 ఇళ్లపై భారీ ఎత్తున శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ ఇక్కడ బాంబింగ్ జరిగింది. దీంతో ఇళ్ళన్నీ కూడా ధ్వంసమయ్యాయి. 9 గంటల ప్రాంతం జరిగింది. ఒక్కసారిగా హఠాత్ పరిణామంతో గ్రామస్తులంతా కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చాలా వరకు ప్రస్తుతం గ్రామం అంతా కూడా ఖాళీగా అనిపిస్తుంది. ఇళ్లకు తాళాలు వేసిపోయారు. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత ఈ గ్రామంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొద్దిమంది గ్రామస్తులు ఉన్నారు. వారు మాత్రం చెప్తున్న పరిస్థితి. ఇంటి యజమాని ఉన్నారు. ఏం జరిగింది, ఎప్పుడు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. कब हुआ? ये हुआ था जिस टाइम सीज फायर का ऑर्डर दिया था उसने उस दिन रात में 8:30 बजे। और हम इधर बैठे थे चाचे जी के लड़के के घर जिस टाइम इधर फायर पड़ा था। तो जब इधर वो घोड़े गिर रहे थे उस टाइम बैठे थे उधर, तो इसलिए फिर रुकना पड़ा इधर। किसी ने नहीं बोला तो आप लोग इधर से जाओ चाहे नहीं जाओ, जहाँ कहाँ जाना है। చూడొచ్చు ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ డ్యామేజ్ ఇంటికి పైన పడిన తర్వాత డ్యామేజ్ ఎంత తీవ్రంగా ఉన్నదని చెప్పొచ్చు. పైకప్పు ఇంటి పైకప్పు కూడా ధ్వంసమైంది, పూర్తిస్థాయిలో పడిపోయింది. అప్పుడే అంటే ఇంట్లో వాళ్ళు ఆ సమయంలో బయట ఊర్లో మాట్లాడుతున్నారు, రచ్చబండి దగ్గర మాట్లాడుతున్నారు. గ్రామస్తులంతా ఏం జరుగుతుందన్న అంశంలో వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ గ్రామం పైన పాక్ వైపు నుంచి బాంబులు పడ్డాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో ఇళ్ళన్నీ కూడా ధ్వంసమై సరిహద్దు గ్రామాల్లో దాదాపు చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి ఉంది. అమాయకులను టార్గెట్ చేస్తూ పాక్ వైపు నుంచి పాక్ సైన్యం ఒకవైపు కాల్పులు జరపడం, ఎల్ఓసి వెంటూ సరిహద్దు గ్రామాలపైన మోటార్లతోన అదేవిధంగా బాంబులు, రాకెట్ లాంచర్లను వాడి ధ్వంసం చేసే ప్రయత్నం చేసి అమాయకుల ప్రాణాలను బలిగొనే ప్రయత్నం కూడా పాక్ ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ స్థానికుల్లో చాలా ఆగ్రహం ఉంది. పాక్ ఆలోచన విధానం మారదు, ఖచ్చితంగా అది సీమాంత ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు పెంచి ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భారత్ పాక్కు ధీటుగా బదిలీ ఇవ్వాలన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కోట్ మెహరా జమ్మూ నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.